बच्चों द्वारा खेला जाने वाला टेसू का खेल कैसे होती है इसकी शूटिंग? ఓం శాంతి. పిల్లల ద్వారా ఆడేటటువంటి టేషు ఆట, దీని యొక్క షూటింగ్ ఎలా జరుగుతుంది? और टेसू में क्या खेला जाता है టేషు ఆటలో ఎలా ఆట ఆడతారు ఈ ఆటని? वो तो बताओ। అదైతే చెప్పండి, ఈ ఆట ఎలా ఆడుతారు? పిల్లలు ఒక దీపాన్ని వెలిగించి మరి టేషుకి కట్టి డబ్బులు అడగడానికి వస్తారు అన్నారు ఆవిడ. टेसू क्या होता है वो तो बताओ। టేషు అంటే ఏంటి అది చెప్పండి మొదట. ఆ మాతాజీ అన్నారు, ప్రశ్న వేసిన ఆవిడ, మా ఎదురింటి వాళ్ళు అడుగుతున్నారు టేషు అంటే ఏంటి అని అన్నారు. అరే అది తర్వాత విషయం, టేషు అంటే పిల్లలు టేషు తీసుకుని వస్తారన్నారు కదా, ఆ టేషు అంటే ఏంటి అని అన్నారు. बच्चे जो कुछ आते हैं खेलने के लिए वो कुछ तो लाते होंगे खेलने का यंत्र। పిల్లలు ఆ టేషుని తీసుకుని డబ్బులు అడగడానికి వస్తారు కదా, ఆ టేషు అంటే అది ఏంటి, ఆ సాధనం ఏంటి, ఏం వస్తువుని తీసుకొని వస్తారు డబ్బులు అడగడానికి? టేషు అంటే ఏంటి అన్నారు. ఎవరో అన్నారు కర్రతో చేసింది, చెక్కతో చేసింది, ఎవరో అన్నారు మట్టితో చేసింది, ఒక ఆవిడ అన్నారు బాబా రాక్షసుడు అంటారు దాన్ని, ఆ రాక్షసుడిని దీపం కట్టి కర్రకి తీసుకొని వస్తారు డబ్బులు అడగడానికి పిల్లలు. అరే రాక్షస్ తో మర్ గయా. అరే రాక్షసుడైతే చనిపోయాడు కదా. दशहरे में राक्षस तो मर गया ना। దశహరాలో రాక్షసుడు చనిపోయాడు, అప్పుడే కదా దశహరాని ఆచరిస్తారు. अब पूरी बात तो बताओ। పూర్తి విషయం అయితే చెప్పండి మొదట, అప్పుడే కదా మీకు దానికి అర్థం చెప్పగలరు. वो सिर्फ मांगने आते हैं। పిల్లలు కేవలం అడగడానికే వస్తారా డబ్బులు? मना एक कहावत है टेसू के बारे में। అంటే కేవలం డబ్బులు అడగడానికి మాత్రమే వస్తారు కదా పిల్లలు. అంటే ఈ టేషుకి సంబంధించి ఒక గాథ ఉన్నది. टेसू आगर करे टेसू बगर करे टेसू लइये कटरे। టేషు అగర కరే టేషు బగర కరే టేషు లయ్యా కటర్. అంటే ఇలా అడిగినా అలా అడిగినా ఎలా అలా డబ్బులు తీసుకునే వెళ్తారు అని అర్థం. रुको ఉండండి, तो रावण के सिर के ऊपर 10 सिरों के ऊपर क्या दिखाते हैं? రావణుని తలపైన అంటే 10 తలల పైన ఏం చూపిస్తారు? गधा। గాడిదని చూపిస్తారు. वो गधे का पार्ट किसका है? ఆ గాడిద యొక్క పాత్ర ఎవరిది? ब्रह्मा बाबा का पार्ट है देह अभिमान का। బ్రహ్మ బాబా యొక్క పాత్ర, దేహాభిమానం యొక్క పాత్ర. वो देह अभिमान रूपी ब्रह्मा बाबा ने शरीर छोड़ दिया। ఆ దేహాభిమాన రూపీ బ్రహ్మ బాబా అయితే శరీరం వదిలేశారు. माना रावण तो खत्म हुआ। అంటే రావణుడైతే సమాప్తమైపోయారు. अब वो ब्रह्मा कुमारियों में जो बच्चे के रूप में है, ఇప్పుడు బ్రహ్మ కుమారిలో ఎవరైతే పిల్లల రూపంలో ఉన్నారో, ब्रह्मा कुमारियां क्या है? బ్రహ్మ కుమారీలు ఎవరయ్యారు? ब्रह्मा बाबा के बच्चे हैं। బ్రహ్మ బాబా యొక్క సంతానము. वो घर घर में जाके मांग रहे हैं कि नहीं मांग रहे हैं? వారు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారా లేదా, అడుక్కుంటున్నారా లేదా? तो क्या है? వారు ఎవరయ్యారు? टेसू है। టేషులు.
कितने खेल खेलते हैं, ఎన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. बड़े बड़े प्रोग्राम करेंगे, कॉन्फ्रेंस करेंगे, పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తారు, కాన్ఫరెన్సులు చేస్తారు, मेले मलाखड़े करेंगे. మేళా మలాకడ చేస్తూ ఉంటారు. ये सब क्या है? ये टेसू वगैरह करें, टेसू वगैरह करें, टेसू भांति भांति के ఇవన్నీ ఏంటి? టేషు అగరకరే, టేషు బగరకరే అంటే ఇలా అడిగినా అలా అడిగినా ఎలా అయినాను సరే ఇలా వెరైటీ వెరైటీగా ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్, ఈ ఫంక్షన్ ఈ పండగ అంటూ खेल करके और जिज्ञासुओं से पैसे ले करके ही जाते. ఇలా ఈ పండగ ఆ పండగ అంటూ బాతి అంటే వెరైటీ వెరైటీ ఆటలు ఆడి ఎలా అలా జిజ్ఞాసుల ద్వారా డబ్బులు తీసుకునే వెళ్తారు. ये टेसू है कि नहीं? వీరు టేషులు అయ్యారా లేదా? పిల్లలు ఎలా ఇంటి ముందుకు వచ్చి పెద్దవాళ్ళ దగ్గర ఇంటింటి ముందు వచ్చి డబ్బులు తీసుకునే వెళ్తారు ఎలా అలా. है टेसू. అందుకని వీరు అయ్యారు టేషులు. ఓం శాంతి.